తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న నమస్తే అన్న. మీ పేరన్నా? మేము నెల్లూరు రామరెడ్డి అండి. నెల్లూరు నుంచి వస్తున్నాం. వచ్చారండి? రూరల్ నియోజకవర్గం నుంచి వస్తున్నాం. నా పేరు రామరెడ్డి. చెప్పండి ఏంటన్నా, ఎందుకు వచ్చారు ఏంటి ఇక్కడ? చూస్తున్నారు కదా ఇక్కడ జగన్ గురించి ఎంతమంది వచ్చారు. పేదల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ వస్తున్నారు. దానికి అర్థం మీరే చేసుకోవాలా. వై నాట్ పులివెందుల అంటున్నాడు కదా, మరి దాని చంద్రబాబు నాయుడికి లాస్ట్ ఎలక్షన్ అండి, చచ్చిపోతాడు. జగన్మోహన్ రెడ్డి చూసి, ఈ జనాలు చూసి చచ్చిపోతాడు. అర్థం కాలా? ఈ జన సమూహం చూసి చచ్చిపోతాడు అంతే. ఎలక్షన్ కూడా నిలబడ్డ అతను అర్థం చేసుకోండి మీరు. ఈ జన సమూహం చూసి చచ్చిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు చూసి. చంద్రబాబు నాయుడు రైట్ గా చచ్చిపోవచ్చు. ఆయన గురించి మనం ఆలోచించుకోవాలి. ఇంకా ఏమంటారా? అన్న, మరి ఇప్పుడు అభివృద్ధి ఏం జరగలేదు, ఓన్లీ బటన్లు నొక్కుతున్నాడు అని చెప్పి అంటున్నారు కదా, మరి దాని మీద మీ అభిప్రాయం? అభివృద్ధి జరగలేదు అనేది అవాస్తవం అండి. ఎందుకంటే ఈ రోజు ప్రతి అవ్వా తాతకి పెన్షన్ ఇస్తున్నాడు ఇంటికి వెళ్ళి. అంత ముందు రోజులు ఎట్లుంది? అవ్వా తాత బాగుంటే చిల్లర కావాలి కాదు, మన బ్యాంకు దగ్గరికి వెళ్ళి రాత్రి దాకా అవ్వా తాత నిలబడాలా. ఆడ ఎంతమంది చచ్చిపోయింటారు అవ్వా తాతల నిలబడి పొద్దు నుంచి రాత్రి దాకా. ఈ రోజు పొజిషన్ అది కాదు కదా. ఇంటికి వచ్చేస్తున్నారు. రేషన్ బియ్యం ఆ రోజు తమ్ము పని చేస్తుంది, ఒకరోజు తమ్ము పని చేయదు. రేషన్ బియ్యం రేషన్ షాప్ దగ్గరికి వెళ్తే అటు కాదు, ఇంటింటికి రేషన్ మన ఇంటి దగ్గరకు వస్తుంది రేషన్. ఇంకంతకన్నా ఏం చేయాలండి జగన్మోహన్ రెడ్డి? మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీ ముగ్గురు కలుస్తున్నారు కదా, జగన్ తట్టుకోగలడా? అసలు పవన్ కళ్యాణ్ దేని పనికిరాని మనిషి. అతని గురించి ఎవరు ఆలోచించబల్లా. దేని పనికిరాని మనిషి. అదే చంద్రబాబు నాయుడు ఏంటంటే అతని గురించి ఏదో పెద్ద సంగతిని ఆలోచిస్తున్నాడు అంతే. అంతకన్నా ఇంకేం లేదు. పవన్ కళ్యాణ్ వేస్ట్. పవన్ కళ్యాణ్ నుంచి మనం అసలు అతని గురించి మనం పని అవసరం లేదు. అసలు అతని గురించి నారా లోకేష్ మరి మొన్న బీసీ సభ పెట్టి, బీసీ గర్జన పెట్టి 50,000 మెజార్టీతో మంగళగిరిలో గెలుస్తానంటున్నాడు కదా. ఇప్పుడు మన అక్క రోజు అక్క చెప్పింది పప్పు గురించి. మనం ఏం సపరేట్గా ఏం చెప్పవల్ల. రోజు మన అక్క పప్పు గురించి చెప్పద్ది, నాన్న చెప్తాడు. పప్పు గురించి అసలు ఆలోచించుకోవాలా. అది మన అన్నంలో పప్పు అంతే. అన్నా ఈరోజు ఈ యొక్క సింబలు అన్నా ఈ సిద్ధం సభ సింబల్ మేము పెట్టుకొని ఈ బయట ఇంతమంది జనాల్లో మేము ఉన్నామంటే ఈ సిద్ధం సభ సింబల్ పెట్టుకొని మాకంటే ఒక ప్రత్యేకత గుర్తింపు ఉంది. నేను జేసీఎస్ లీడర్ని, మా క్లస్టర్ ప్రెసిడెంట్, నేను జేసీఎస్ లీడర్ని, అన్న కూడా ఒక వ్యక్తి. మేము జనాల్లో ఉన్నామంటే మాకు ముందుకు పోవాలని లేదు. జగనన్న గెలుపు కోసమే సిద్ధం సిద్ధం సిద్ధం, అంతకంటే ఏం లేదన్నా. మేము రూరల్ నియోజకవర్గం ప్రభాకరాన్ని గురించి వచ్చాం. మేము ఇంతకుముందు మాకు సేదరన్ అనేవాడు పెద్ద నట ఆర్టిస్ట్ ఉండేవాడు, కమల్ హాసన్. ఆ కమల్ హాసన్ వద్దనుకొని మేము ప్రభాకరాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించి అత్యధిక మేధాలతో గెలిపాలని కోరుకుంటున్నాం.